హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి కొంచెం ఎప్పుడు బిర్యానీ కాకుండా ఇది వచ్చేసి యఖ్నీ పులావ్ అండి. యఖ్నీ స్టాక్ తోటి చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అయితే ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారండి. ఈ పులావే, వేరేది ఏది మీకు నచ్చదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను మటన్ తీసుకుంటున్నానండి. మటన్ వచ్చేసి 1.5 kg తీసుకున్నాను. ఇక్కడ అందులో ఒక ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను అనమాట. అందులోనే నేను ఒక 5 పచ్చిమిరపకాయ, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలండి, కొంచెం లవంగా, చెక్క, అలానే కొన్ని మిరియాలు, హోల్ గరం మసాలా అండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ మసాలా కూడా అందులో వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అలానే ఇక్కడ బే లీవ్స్ అండి, తేజ్పత్తా అది కూడా కొంచెం యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ 1 kg రైస్ చేసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టు వాటర్, ఆల్రెడీ మనకి మటన్లో కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఒక 4 గ్లాసెస్ వరకు అయితే వాటర్ వేసేసుకున్నాను అనమాట. ఆ వాటర్తో మనకి ఒక 10 to 12 విజిల్స్ రావాలండి. మనకి ఆ ప్రెషర్ కుక్కర్లో 12 విజిల్స్ వరకు వస్తే, ఇక్కడైతే నేను ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేరే గిన్నెలోకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే డెఫినెట్గా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాకు కలర్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసి వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే విజిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఒక 10 విజిల్స్ మనకైతే ఇక్కడ వస్తే సరిపోతుంది. ఆ స్టాక్లోనే చాలా కమ్మగా ఉంటుందండి ఆ టేస్ట్ అనేది. బిర్యానీ చూసేయండి, చూడండి, ఇక్కడ ముక్కలు అయితే ఇలా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఆ వాటర్తోనే మనం బిర్యానీ అనేది చేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మటన్ కూడా పూర్తిగా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు కొంచెం అదే ఆయిల్లోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లవంగా, కొంచెం చెక్క, ఇలైచీ అండి. ఆల్రెడీ నేను మటన్లో కూడా వేసుకున్నాను ఒక ఇలైచీ. ఇందులో కూడా ఒక 2 ఇలైచీలు అయితే యాలుక్కాయలు వేసేసుకోవాలి. ఒక టొమాటోని అయితే ఇలా కట్ చేసుకొని ఆ టొమాటో కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి కొంచెం వేగాలి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కూడా ఒక్కసారైనా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి. ఇక్కడైతే ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. మీకు పెరుగు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. పెరుగు అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ఉందా కాబట్టి ఆ కొంచెమే వేసుకున్నాను. పెరుగుతోనే ఆ టేస్ట్ అనేది ఇంకా కమ్మగా వస్తుందన్నమాట. ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్న తర్వాత మనం ఇందులో మటన్ ముక్కలు ఉన్నాయి కదండి, ఉడికిపోయాయి కదా, ఆ మటన్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని కాసేపు అయితే మనకి ఆయిల్ అంతా కూడా ఆ మటన్కి పట్టేలాగా కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఉప్పు కూడా వేసుకోవాలండి. మీకు తగ్గట్టు ఉప్పు ఎంత సరిపోతుందో కొంచెం మనం మటన్ ఉడికించేటప్పుడు వేసుకోవాలి. అలానే ఇక్కడ ఈ మసాలాలో కూడా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక లెమన్ని కూడా ఇలా కొంచెం పిండేసుకుంటున్నాను అనమాట. చూడండి, మనకి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. అరోమా అనేది సూపర్ అరోమా ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను రైస్ అండి, 1 kg రైస్ తీసుకున్నాను అనమాట. నేను ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను కదా, ఆ 4 గ్లాస్ వాటరే మళ్ళీ సరిపోతాయి. ఇప్పుడు నేనైతే రైస్ ఏం ఉడికించుకోలేదండి. మనకి బియ్యం బాస్మతి రైస్ వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఆ స్టాక్ ఉంది కదా మటన్తో, మనం మటన్ అదే ఉడికించుకున్నాం కదా స్టాకు, ఆ వాటరే ఇందులో సరిపోతాయి అన్నమాట. ఆ కమ్మదనం, ఆ మంచి అరోమా అనేది ఈ వాటర్తోనే వచ్చేస్తుందండి. మనకి గుమగుమలాడిపోతుంది స్మెల్ అయితే. చేసుకునేటప్పుడు మీకు స్మెల్ అయితే చూపించలేను కదా, అందుకే ఇలా చేసి అయితే చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇక్కడైతే ఉడికిపోయిందనమాట ఆల్మోస్ట్. మనకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేస్తే మీరు కూడా నాకు కామెంట్లో, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. లేదా ఒకవేళ ట్రై చేయకపోతే చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, నాకు కామెంట్ చేయటం, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలానే లైక్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మీరు నాకు ఇలానే సపోర్ట్ చేయండి. ఇలానే మంచి మంచి వేరే రెసిపీస్ కూడా నేను ట్రై చేసి ఎలా ఉందో మీకు కూడా చెప్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేసుకోండి మీ ఇంట్లో. అసలు ఎంతో టేస్టీగా ఉండే యఖ్నీ పులావ్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇక్కడ అరోమాకే తినేయాలనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇక్కడ.